ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఓంకారం జపిస్తున్నప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇది బ్రెయిన్కి సరైన క్రమంలో బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. దాంతో ఎక్కువ స్థాయిలో ఆక్సిజన్ బ్రెయిన్కి అందిస్తుంది. బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది. అన్ని హార్మోన్స్ సరిగ్గా పనిచేస్తున్నప్పటికీ కార్టిసోల్ గానీ ఎక్కువగా రిలీజ్ అయితే మిగిలిన హార్మోన్ల పనితీరు మందగిస్తుంది. ఒకవేళ హార్మోన్స్ రిలీజ్ అయినా అంత ప్రభావవంతంగా ఉండవు. అప్పుడు శరీరానికి వ్యాధిబాధలు కలుగుతాయి. కానీ ఓంకారం చేస్తున్నప్పుడు కార్టిసోల్ నియంత్రించబడుతుంది. అది ఎంత రిలీజ్ అవ్వాలి అనేది ఓం శబ్దం చూసుకుంటుంది. ఒకవేళ ఫిజికల్ ప్రెషర్ వల్ల కార్టిసోల్ రిలీజ్ అయినా ఓంకారం చేస్తున్న వ్యక్తికి అది పెద్దగా ఎఫెక్ట్ చూపించదు. శరీరంలో పుట్టిన మరియు పుట్టబోతున్న రోగాలు నాశనమవుతాయి. లంగ్స్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. బీపీ తగ్గుతుంది. యాంగ్జైటీ తగ్గుతుంది. జీవితంలో ప్రశాంతత లేదు, నాకు దారి కనిపించడం లేదు అనుకుంటే ఒకసారి రోజులో 108 సార్లు ఓంకారం జపించండి. ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది. ఓంకారం